ఉత్తరాంధ్ర అభివృద్ధికి మైలురాయిగా నిలవనున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవాన్ని చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తోంది కూటమి ప్రభుత్వం. ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగనున్న ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. లక్షలాది మంది ప్రజల భాగస్వామ్యంతో వేడుకను విజయవంతం చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతోంది. అది మాత్రమే కాదు, సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా వేడుకలకు సిద్ధం చేస్తోంది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి కూటమి సర్కార్ అత్యంత వైభవంగా అదిరిపోయేలా భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ చారిత్రాత్మక వేడుకను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దేశం మొత్తం సౌండ్ చేసేలా ఏర్పాట్లు ఉంటాయంటున్నారు. సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రారంభోత్సవ వేడుకను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికేందుకు ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించేలా భారీ సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. ఏకంగా 13,000 మంది గిరిజన కళాకారులతో సాంప్రదాయ ధీంసా నృత్య ప్రదర్శనను నిర్వహించనున్నారు. దీంతో పాటు కూచిపూడి నృత్య ప్రదర్శనలు కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉంటాయి. ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ ప్రసంగించేందుకు వీలుగా 60 ఎకరాల విస్తీర్ణంలో బ్రహ్మాండమైన బహిరంగ సభ వేదికను సిద్ధం చేస్తున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించేందుకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి సుమారు 3 లక్షలకు పైగా ప్రజలు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. ప్రజలను సభా ప్రాంగణానికి చేరవేసేందుకు దాదాపు 5,000 ప్రత్యేక బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అంతేకాదు, ఈ అంతర్జాతీయ విమానాశ్రయం కోసం తమ భూములను త్యాగం చేసిన విజయనగరం జిల్లా రైతులకు ఏపీ ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని కల్పించనుంది. వారిని వేడుకకు ప్రత్యేక విఐపి అతిథులుగా ఆహ్వానించి సత్కరించనున్నారు. అంతేకాదు, ఉన్నతాధికారులు, ఉత్తరాంధ్ర జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు వరుస వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారు. ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు అనే నినాదంతో ఈ వేడుకలను చేపట్టాలని ఇప్పటికే ఆదేశించిన చంద్రబాబు భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఈ నెల 31వ తేదీన రాత్రి స్పెషల్ డ్రోన్ షోను ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకొని విశాఖపట్నంలోని భారీ కౌంట్డౌన్ డిజిటల్ స్క్రీన్లను సైతం ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభోత్సవానికి ఇంకా ఎన్ని రోజులు, ఎన్ని గంటల సమయం ఉందో ప్రజలందరికీ తెలియజేస్తూ పండుగ వాతావరణాన్ని తీసుకురావడానికి నగరంలోని ప్రధాన కూడళ్లలో ఈ స్క్రీన్లను అమర్చారు. మొత్తంగా ఓవైపు భారీ ఏర్పాట్లు, మరోవైపు డిజిటల్ కౌంట్డౌన్ స్క్రీన్లు, ఇంకోవైపు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సైతం కొల్లగొట్టేలా సంప్రదాయ నృత్యాలు, ఇలా అన్ని విషయాలు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంపై భారీ అంచనాలను, ఉత్సాహాన్ని పెంచుతున్నాయి.